కాలిపోతుందిరా ఏర్రాజు అంటే నాదేం పోయిందిరా నరసరాజు అన్నాడంట. అట్టా ఉంది మీ అన్నయ్య వరస. ఇంట్లో పనంతా నాకు పడేసి పెళ్లి చేసుకోరా అంటే వినిపించుకోడేమే. చేసుకుంటాడమ్మా, అన్నయ్య ఏ పని చేసినా ఆలోచించే చేస్తా. అమ్మా వచ్చేసా. వచ్చేసా, రాకేం చేస్తా? నీ పెళ్లి వల్లకాడల్లేనే ఉంది, నా పెళ్లికి దివిటీ పట్రా అన్నాడంట. వెనకడికి నీలాంటోడే ఒకడు. నువ్వు పెళ్లి చేసుకోమంటే వినిపించుకో, అడ్డమైన ఆడ పెళ్లిళ్ళకి ఎళ్ళొస్తావు. నీతో పెద్ద గొడవ వచ్చి పడింది. పెళ్లి చేసుకోరా అంటే గుండు గీసుకోరా అనంత తేలిక చెప్తున్నావు. నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నాను కానీ అందరి కళ్ళకి కుర్రాళ్ళగానే కనపడుతున్నాను. నేను నిక్కరేసుకుని వెళ్ళాను అనుకో, నన్ను ఫస్ట్ ఫ్లోర్ లో జాయిన్ చేసుకుంటారు. అవునవును, నోట్లో ఏలు పెడితే కొరకలేవు, ఎన్న పెడితే మింగలేవు. గుళ్ళో లింగాన్ని గుట్టుక్కు అనిపిస్తావు. ఒరే తనం నాకు తెలియక అడుగుతాను, పెళ్లి చేసుకోరా అంటే నీలుగుతావేమిట్రా? అమ్మా నీకు నగరం సత్యం చెప్పనా? ఇంట్లోకి మనం ఏ వస్తువు తీసుకొచ్చినా బాగా సెలెక్ట్ చేసి తీసుకురావాలి. పెళ్ళం అనేది కాస్ట్లీ వస్తువు లాంటిది. మనకు నచ్చలేదనుకో ఎవ్వరు పుచ్చుకోరు, హాఫ్ రేటు కూడా కొనుక్కోరు. పైగా మనకు మెయింటైన్ ఛార్జెస్ అదో దండగా. అందుకని నేను బాగా చూసి మనకి లాభసాటిగా ఉందో లేదో తెలుసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటానే. అప్పటిదాకా గడువు. వాడు మాట్లాడేది నీకేమైనా అర్థమైందైతే? నాకే అర్థం కాలేదు. నీ బొంద నీకేం అర్థం అవుతుంది? పట్టు పంచదార వేయలేదేమి కాఫీలో? వద్దన్నారు కదండి డాక్టర్ గారు. డాక్టర్ వద్దను మానేస్తున్నావు, కావాలన్నో పెట్టగలుగుతున్నావా? మందులు కొనమన్నాడు, పళ్ళు తినమన్నాడు. యాక్సిడెంట్ లో కాలు చెయ్యిపోయినాడే కడుపు కూడా మూతపడిపోయింది. ఇలా ఎంతకాలం ఈ బ్రతుకు గడపాలో తెలియట్లేదు. ఏమిటానా చెట్టంత కూతురు నేనుండగా ఎందుకంత నిస్పృహ? నీకు పళ్ళు మందులు కావాలి అంతేగా, సాయంత్రం తీసుకొస్తాను. ఎలా తెస్తావమ్మా హైందవి? కోట్లో 4 మంచి మాటలు చెప్పి ఇంతవరకు సామాన్లు అరువు తీసుకొచ్చావు. ఇంకా ఎలా ఇస్తాడమ్మా? ఇస్తాడమ్మా. నా చదువుల మీద డిగ్రీల మీద గవర్నమెంట్ వాళ్ళకి గౌరవం లేకపోయినా ఇరుగు పొరుగులో చాలా నమ్మకం ఉంది. యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకొని ఎంఏ పాస్ అయ్యి నీ స్వశక్తితోనూ పట్టుదలతోనూ ఇంత చదువుకున్నా ఎక్కడా ఒక ఉద్యోగం అయినా దొరకటం లేదంటే అది మా దురదృష్టం తల్లి. అదేం కాదు నాన్న, చదువులు ఎక్కువ ఉద్యోగాలు తక్కువ అయిపోయాయి. పాపం గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది? మీరేం కంగారు పడకండి, ఇంకొద్ది రోజులు నాకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. నీ ధైర్యమే నిన్ను కాపాడుతుందమ్మా. పద్మా, ఇంకా నువ్వు రెడీ కాకపోతే కాలేజీకి ఎప్పుడు వెళ్తావు? నేను రెడీ అక్క. అమ్మా అన్నం పెట్టు. అన్నవా? ఇంకా వంట చేయలేదమ్మా. సరే సరే, ఈ 5 రూపాయలు తీసుకుని నువ్వు కాలేజ్ క్యాంటీన్లో పోవచ్చు. అలాగే అక్క. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళొస్తానన్నా. మంచిదమ్మా. వస్తానమ్మా. సార్ మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు. వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా మొహం గుడ్ మార్నింగ్ అయ్యా. ఏవయ్యా, వారానికి 6 రోజులైనా పని చేయకపోతే దేశం ఏం బాగుపడుతుందయ్యా? ఏ దేశం సార్? తెలుగుదేశమా భారతదేశమా? నా మొహం దేశం. అడిగిన ప్రశ్నకి సరిగ్గా సమాధానం చెప్పు. నువ్వు పెట్టింది 1 రోజు సెలవు, వాడుకున్నది 2 రోజులు అయితే ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? అదిగా సార్, నా ఫ్రెండ్ బుద్ధి లేకుండా వర్కింగ్ డే చూసి పెళ్లి చేసుకున్నాడు. ఈసారి పెళ్లి చేసుకున్నప్పుడు హాలిడే చూసి మరీ పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్తాను. నా మొహం. నీ ఫ్రెండ్ కి పెళ్లి అయితే నువ్వెందుకు వెళ్ళాలట? అది ఏమన్నా నీ పెళ్ళా? ఇలా కాలం వృధా చేస్తూ ఉంటే ఈ బ్యాంక్ ఎప్పుడు బాగుపడుతుంది, ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందయ్యా? మీరు దేశం గురించి చాలా వరి అయిపోతుంటారు కాబట్టి నేను మీకు రహస్యం చెప్పనా? చెప్పు. దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటున్నా కూడా గట్టిగా చెప్పబోయా. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో అన్నారు కురసాడ. అవునా? అవును. తిండి కలిగితే కండగలుగును అని కూడా అన్నారు. అవునా? అవునవును. కాబట్టి ఈ దేశం బాగుపడాలంటే శుభ్రంగా తినాలి సార్. మనం ఎలాగో సొంత సంపాదనతో తినలేం కాబట్టి పెళ్లికి వెళ్ళాలి. ఈ దేశం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలంటే మనం ఎప్పుడు కళ్యాణ మండపాల్లోనే గడపాలి. అందుకని సెలవు పెట్టడం తప్పదు సార్. సార్ మీ పెళ్లికి నాకు తప్పకుండా పిలవాలి సార్. నాకు ఇప్పుడు పెళ్లి ఏమిటయ్యా? పోనీ మీ ఆవిడ పెళ్లికి. అవతల చాలా పని ఉంది సార్, వస్తాను. నువ్వు బాగుపడవు, ఈ దేశం బాగుపడదు. సార్. ఎవరు? 2 నెలల ముందు స్టెనో పోస్ట్ కి అప్లికేషన్ పెట్టాను. అదేమైందోనని. అదేం కాదమ్మా, ఈ పాటికి మూలపడి బూజు పట్టుంటుంది. అదేంటి సార్? అదంతే. నీలాంటి ఆడపిల్లలకు ఉద్యోగాలు అప్లికేషన్ చూసివ్వరు, అపీరెన్స్ చూసిస్తారు. ఓ పంజి, సాయంకాలం చీకటి పడ్డాక నెంబర్ 3 వేణుగోపాల స్వామి స్ట్రీట్కి వచ్చేసి రేపు పొద్దున్నే అప్లికేషన్ చూడకుండానే
ఆటోమేటిక్ గా అపాయింట్మెంట్ వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను. ఓ పని చేస్తారా? నువ్వేం చేయమంటే అది చేస్తాను. ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు నంబర్ 14 సంతాన గోపాల స్వామి స్ట్రీట్ నుంచి 2 కొత్త చెప్పులు కొనుకెళ్ళండి. ఇంతే కదా. ఒళ్ళు బాగా తిమ్మిరెక్కినట్టుంది. పాత చెప్పులతో కొడితే సరిగ్గా బుద్ధి రాదు. ఈడియట్. ఆఫీస్కి వచ్చే ఆడవాళ్ళు బజార్న పడ్డ ఆడవాళ్ళు కాదురా. ఆఫీస్ అయిపోయింది కానీ లేకపోతే ఇక్కడే నీకు బుద్ధి చెప్పు ఉండేదాన్ని. వస్తాను. హలో ఫ్రెండ్స్. హలో హలో, ఎంతసేపు నీకోసం వెయిట్ చేస్తున్నాం. ఏమిటి క్లబ్ గానా? అవును. పదండి. పోయినసారి నేను ఓడిపోయినంత గెలిచి మీ మొహాన్ని కొట్టడమే కాదు, ఈసారి మిమ్మల్ని నిరుదోపిడి చేసి బోర్ కొట్టి పంపిస్తాను. కాకపోతే ఫైనాన్స్ మీది. అలాగే గురు, ఆడటం గెలుపు ఆడటం కోసం కాదు, అదొక థ్రిల్. నువ్వు బండెక్కు. ముగ్గురం బండి మీద. ఇది పుష్పక విమానం బ్రదర్, నువ్వు బండెక్కు. రే గుణాబాయ్, నువ్వు పెట్రోల్ లేక కూర్చో. హలో. రండి రండి, మీ త్రిమూర్తులు ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాం. ఏం బ్రదర్, ఆటలా ఉంది? బాగాలేదు గురు. ఇదో ఈ తోలు చేయించింది. ఆ ముక్కలు ఇలా ఇచ్చి నువ్వులే. రే గుణాబాయ్, నువ్వు టోకెన్ పెట్టరా. ఓకే గురు. షో. కూర్చోగానే కొట్టానంటరా కలపరా. ఇక చూసుకున్నా ప్రతాపం, ఈ చేతులు పుట్టిందే పేకాట ఆడటం కోసం. జూతం ఆడటం నేరమని ప్రభుత్వం అంటుంది. అది చాలా తప్పు. అసలు పేకాట కనిపెట్టింది ఎవరు? బ్రహ్మదేవుడు. అందుకే దీన్ని చతుర్ముఖ పారాయణం అంటారు. చాలా గుణ. సంవత్సరానికి ఎన్ని వారాలు చెప్పు? 52. పేకాట్లు ఎన్ని ముక్కలు ఉన్నాయో చెప్పు? 52. కరెక్ట్. సంవత్సరం పొడవునా మనల్ని పేకాట ఆడుకోమని బ్రహ్మదేవుడు లెక్కల్లోనే చెప్పారు కదా. అందుకని కష్టపడి డబ్బు సంపాదించడం అనేది కాలినడకన భూ ప్రదర్శన చేసినంత తెలివి తక్కువతనం. విమానంలో ఎగిరొచ్చినంత ఈజీగా డబ్బు సంపాదించే మార్గం ఈ జోదం ఒక్కటే బ్రదర్. నీ విమానం కూలిపోయింది బ్రదర్. ఇక్కడ ఏమిటి జోకర్లో నీకెప్పటే? తండ్రి, మా ధనంకొండకు తొందరగా పెళ్లి జరిగి వాడి కడుపున ఒక బిడ్డ పుడితే వాడికి మా వారి పేరు పెట్టుకుని నాలాంటి యోగ్యురాలనిచ్చి పెళ్లి చేసి, వాడి కడుపున ఒక బిడ్డ పుడితే వాడికి మావాడి పేరు పెట్టుకుని నాలాంటి యోగ్యురాలనిచ్చి పెళ్లి చేసి, వాడి కడుపున ఒక బిడ్డ పుడితే వాడికి మావారి పేరు పెట్టుకుని నాలాంటి యోగ్యురాలనిచ్చి పెళ్లి చేసి. అమ్మా, ఎంతసేపు మా స్వామికి మొక్కేది? తప్పకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. ఉంటే ఉన్నారు లేవయ్యా. మనసులో ఉన్న మాట దేవుడు చెప్పుకోవటానికి కాకపోతే అంత దూరం నుంచి ఇక్కడికి రావడం ఎందుకు? సరేలే, ప్రసాదం పెట్టు. ఇదేమిటయ్యా, చక్కెర పొంగల్ లేదా? అయ్యో, 5 పైసలు ఉండేలా వేసాను, చక్కెర పొంగల్ లేదంటావేమిటయ్యా? సరేలే, అరటి పండు ఇవ్వు. ఆ పెద్ద పండు ఇవ్వయ్యా. దెబ్బేమన్నా తగిందమ్మా? గుండె ఆగిపోయిందే తల్లి. చచ్చిపోయాననే అనుకున్నానే అమ్మా. అదేదో స్వామి చెప్పినట్టు అమ్మో అమ్మో గుడికొస్తే ఏకంగా దేవుడి దగ్గరికే పంపేయాలనుకున్నాడు. ఆటో సచ్చినాడు. రండి, మీ ఇంటి దగ్గర పడతాను. రిక్షా. అమ్మా, అయ్యో. అమ్మా, ఏమైంది? ఏం లేదు, కాలు పెడిచినట్టుంది. చూడమ్మా, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు, కాపురం పెడితే సరిపోతుంది. ఊరి పూల చెట్టు మీద పడ్డట్టు పూజల ముండర ఆటో వాడికి నేనే దొరికానా, నా మీద ఎక్కించాడు. ఓ మీరా? అరే మీరా? ఇది మీలా? అవునండి. ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా? మొన్ననే పెళ్లిలో కలిసాం. అబ్బా, పెళ్లికెళ్ళి ఇది ఒక్క సార్థకమైన పని చేసుకొచ్చావు. పాపం సమయానికి ఈ అమ్మాయి నన్ను కాపాడకపోతే నువ్వు ఈ పాటి గుండు కొట్టుకుని నాకు శ్రార్థం పెడుతుండేవాడివి. ఏం జరిగింది? ఏం లేదండి, పెద్ద వయసు కదా, ఆటో రిక్షా తప్పించిపోయి కింద పడిపోయారు. ఇంటికి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. సొంత వాళ్ళకి ప్రమాదం జరిగినా పట్టించుకుని ఈ రోజుల్లో ఎవరో తెలియపోయినా మీరు సహాయం చేశారంటే మీ సంస్కారం చాలా గొప్పదండి. అంత పెద్ద మాటలు అనకండి. ఆడవాళ్ళ ఆ మాత్రం సాయం చేయకపోతే బ్రతికేదెలా? మా ఇల్లు ఈ వీధిలోనే. వస్తానండి, నమస్కారం. మంచిదమ్మా, 1000 ఏళ్ళు చల్లగా వర్తిల్లు. వస్తానండి.